హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి వ్లాగ్స్. నేను మీ శ్రీదేవిని. ఈరోజు వచ్చేసి మీకు బచ్చల కూర బజ్జీ చేసి చూపిస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి బజ్జీ కూడా చేస్తున్నాను. స్పెషల్ వచ్చేసి ఇవాళ బచ్చల కూర బజ్జీలు చాలా యమ్మీగా ఉంటాయి. టేస్ట్ తయారు చేసే విధానం కూడా ఉంది, చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వ్లాగ్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. ఈరోజు రెడ్డు పప్పు చేశాను, టమాటో పప్పులోకి కాంబినేషన్గా పచ్చిమిర్చి బజ్జీ చేస్తున్నాను. చూడండి, 125 గ్రామ్స్ ఇది. పిండి వచ్చేసి 125 గ్రామ్స్ ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇట్లా చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది మిర్చి బజ్జీ. చూడండి, లిటిల్ బిట్ సోడా ఉప్పు, లైట్ ఇంత పావు టీ స్పూన్ కంటే ఇంకొంచెం తక్కువనే ఉంది ఉప్పు. ఫ్రెండ్స్, సోడా ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా కొంచెం వాము ఇట్లా నసిలి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది మిర్చి బజ్జీలో. వాము వేస్తే మంచి డైజెస్ట్ కూడా మంచిగా అయిపోతుంది. ఇదిగోండి, అప్పుడప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకుందాం. ఇట్లా నానుపుకొని ఒక మనము మిర్చి వేసుకుంటున్నాము అన్న ఒక 10 మినిట్స్ ముందు ఇట్లా నానబెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పిండి నానింది అనుకోండి. మనము ఎంతైతే పిండి తడిపి పెట్టుకున్నామో దానికి కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది. బాగా నానిందని తెలియడానికి ఇట్లా మంచిగా పిండి అనేది మంచిగా ఉబ్బుతుంది అన్నట్టు. ఇలా అయితే మిర్చి మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా తడుపుకొని నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకుంటే మంచిగా పిండి అనేది మంచి నానుతుంది. బచ్చల కూరతో కూడా మిర్చీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి బచ్చల కూర చాలా మంచిది. ఇదిగోండి, బచ్చల కూర మిర్చి బజ్జీతో పాటు బచ్చల కూర కూడా మీకు బజ్జీ వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు బచ్చల కూరతో వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా బచ్చల కూర ఇలా పెట్టుకొని ఇలా పిండి మొత్తం ఇట్లా తీసుకొని చూడండి. ఈ బచ్చల కూర అది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మిర్చికి పచ్చిమిర్చి బజ్జీ కన్నా కూడా చాలా బాగుంటుంది బచ్చల కూర బజ్జీలు.
మంటని సిమ్ములోనే పెట్టుకొని వేసుకోవాలి. హైలో పెట్టుకోకండి మంటని. ఇలా బచ్చలి కూర బజ్జీలు. ఇదిగోండి బచ్చలి కూర. ఇదిగోండి వేసిన వెంబడే కాకుండా ఒక 2 సెకండ్స్ తర్వాత ఇలా రిటర్న్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో బచ్చలి కూర బజ్జీలు. చాలా బాగుంటాయి, మంచి పొంగుతాయి ఇవి. ఇదిగోండి ఎట్లా పొంగింది, వేసిన వెంబడే పొంగుతాయి మంచిగా. ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బచ్చలి కూర బజ్జీలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి బచ్చలి కూర బజ్జీలు. ఇదిగోండి మంచి ఎమ్మిగా ఎంత బాగా పొంగుతాయంటే అంత బాగా పొంగుతాయి. చూపిస్తాను. ఇదిగోండి బచ్చలి కూర బజ్జీలు, పచ్చిమిర్చి బజ్జీలు, ఎమ్మి టేస్ట్ చూసి చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, హాయ్ రండి ఫ్రెండ్స్, భోంచేద్దాము. ఇదిగోండి వేడి అన్నం, టమాటో పప్పు, ఈరోజు టమాటో పప్పు అండ్ పెరుగు అండ్ ఈరోజు స్పెషల్ బచ్చలి కూర బజ్జీ. అమ్మ పట్టుకో. ఫ్రెండ్స్ రండి భోంచేద్దాం. పప్పులోకి కాంబినేషన్ ఈరోజు బచ్చలి కూర బజ్జీ అండ్ పచ్చిమిర్చి బజ్జీ. అయితే ఇది పప్పు గుడక కందిపప్పు కాదండి, కందిపప్పు కాదు, రెడ్ పప్పు ఉంటుంది కదా, రెడ్ పప్పు. ఇది నా ఫేవరెట్ బచ్చలి కూర బజ్జీ. చూడండి బచ్చలి కూర అన్నీ టేస్ట్. పప్పుతో సూపర్. చాలా బాగుంది.
మిర్చి బజ్జీ. ఆనియన్స్. Yummy. పప్పులోకి మిర్చి చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏవైనా వంటలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.